నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ఐఐఆర్ ఫిల్టర్ డిజైనింగ్ బై యూజింగ్ ద టెక్నిక్ ఏంటిదంటే ఇంపల్స్ ఇన్వేరియంట్ మెథడ్. సో మనకి ఇక్కడ అనలాగ్ ఫిల్టర్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అనేది ఇచ్చేసారు. ఏంటి 1/s+1 × s+2. మనకు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 Hz. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఐఐఆర్ ఫిల్టర్ డిజైనింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనకి యాజ్ యూజువల్గా గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటా రాసుకొని HA(s) = 1/s+1 × s+2. ఇప్పుడు దీన్ని మీకు పార్షియల్ ఫ్రాక్షన్ తెలుసు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాసుకొని C1 తీసుకోవాలి. C1 s+1 నెక్స్ట్ ప్లస్ C2 s+2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు C1 తీసుకుందాం. ఇప్పుడు C1 తీసుకొని s+1 × HA(s). ఇప్పుడు మనము s = -1 తీసుకోవాలి. s = -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 1/ ఏమవుతుంది, 1/s+2. ఇక్కడ మనం s = ఎంత తీసుకుంటున్నాం, -1 తీసుకుంటున్నాం. -1 తీసుకున్నప్పుడు 1/s అంతే -1 +2 అంతే 1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. ఇప్పుడు యాజ్ యూజువల్గా C2 తీసుకొని C2కి s+2 × HA(s). ఇక్కడ మనం s = ఎంత తీసుకోవాలి, s = -2 తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు 1/s+1 కదా, 1/s+1 వేర్ s = -2. s = -2 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా 1/s+1 కదా, s = ఎంత -2. సో -2 + 1. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి -1. ఇప్పుడు మనకి HA(s) = 1/s+1 + 1/s+2. అంటే ఇక్కడ C1 వాల్యూ C2 వాల్యూ అనేది ఇచ్చిన ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/s+1 + 1/s+2 కదా. ఇప్పుడు మనకి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fs ఎంత, 5 Hz కదా. ఇప్పుడు దీనికి శాంప్లింగ్ పీరియడ్ అని ఉంటుంది. శాంప్లింగ్ పీరియడ్కి t = 1/fs అంటే 1/5 Hz. 1/5 Hz అంటే మనకి ఎంత, 0.2 వస్తుంది. సో మనకి టైం పీరియడ్ వచ్చేసి శాంప్లింగ్ పీరియడ్ వచ్చేసి 0.2 వచ్చింది కదా, 0.2 సెకండ్స్. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంపల్స్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గివెన్ యాజ్. ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ ఉంటుంది, చెప్పినా కదా మొన్నటి వీడియోలోనే. ఏం చేయాలన్న ఒక ఈక్వేషన్ ఉంటుంది దీంట్లో, s - pకి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/1 - e⁻p k⁻t z ఇన్వర్స్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 1/s+1. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/1 - e. ఇక్కడ మనకి ఇది C1తో చేస్తున్నాం కాబట్టి P1 వచ్చేసి -1. P1 వచ్చేసి -1 అవుతుంది కాబట్టి -1. నెక్స్ట్ కేని పక్కన. సో ఇక్కడ మనకి k అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పడేసి ఇప్పుడు ఏం చేయాలి, e⁻p వాల్యూ ఎంత, P1 మనకి -1 t ఎంత మనకి 0.2 సెకండ్స్ అంటే × 0.2 z ఇన్వర్స్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా 1/s+2కి 1 - e⁻, ఇక్కడ మనకి -2 వస్తుంది × 0.2 z ఇన్వర్స్. ఇప్పుడు హియర్ మనకి P2 = -2 అయింది కదా. ఇప్పుడు మనము H(z) = 1/1 - e⁻2 × 0.2 z ఇన్వర్స్ -1 - e⁻1 × 0.2 × z ఇన్వర్స్. సో ఇక్కడ మనం ఈ పవర్ వాల్యూని క్యాల్సిలో డిగ్రీ మోడ్లో పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 1/1 ఎంత, ఇక్కడ మనం -2 తీసుకున్నాం కాబట్టి -2 వచ్చేసి 0.67 × z ఇన్వర్స్
1/1 మైనస్, ఇప్పుడు -1 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 0.818 వచ్చింది. 0.818 ఇంటూ జెడ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఈ వచ్చిన స్టెప్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 0.148 జెడ్ ఇన్వర్స్ బై ఇక్కడ మనకి మళ్ళీ 1 - 1.48 జెడ్ ఇన్వర్స్ ప్లస్ 0.548 వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద హెచ్ ఆఫ్ జెడ్. దీన్ని కూడా ఒక డబ్బా కొట్టుకోవాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.